హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్గన్. ఈరోజు 4వ రోజు. బయట వర్షం పడుతూ ఉంది. బయట వాతావరణం 3 డిగ్రీలు ఉంది. జర్మనీ అందరూ చాలా చల్లగా ఉంటుంది, ఫ్రీజింగ్ కోల్డ్, అది ఇది అని అన్నారు. మాకైతే ఏం అనిపించలా, అంత చలి ఎలా లేదు. బెంగళూరు క్లైమేట్లో బాగా చలికాలం అంటే డిసెంబర్లో పొద్దున్న 6 గంటలకి బండి వేసుకొని ఫాస్ట్గా పోతే ఎంత చల్లగా ఉంటుందో అంతే ఉంది, అంతే. దానికి మించి ఎక్కువ కళ్ళు రెడ్గా అయిపోతాయి, చేతులు ఇలా అయిపోతాయి, అది ఇది అని ఏమో అన్నారు. మేము వచ్చినప్పుడు కూడా చాలామంది చెప్పారు ఇంత ఉంటుంది అంత ఉంటుంది అని. మాకేమనిపించలే, ఏమనిపించలే. స్వెటర్ లేకుండా కూడా వెళ్ళిపోతున్నాం బయటికి, అంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాం. కానీ ఎక్కువసేపు తిరిగితే మాత్రం కొంచెం ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చు. మాకు అంత టైం దొరకట్లా, ఎందుకంటే మా జర్మన్ ఆఫీసర్ ఇక్కడికి వస్తున్నాడు, డైరెక్ట్ రూమ్ దగ్గరికి వస్తున్నాడు. ఆయన మమ్మల్ని పికప్ చేసుకుంటున్నాడు. ఒక విజిటర్ గేట్ అని ఉంటుంది, అక్కడ డ్రాప్ చేసేస్తాడు. అక్కడ నుంచి ఐడి కార్డ్ తీసుకొని మేము లోపలికి వెళ్తున్నాం. మేమే నడుచుకొని వెళ్తున్నాం. ఈరోజు నిన్న స్వెటర్ వేసుకుని వెళ్ళాం, ఎందుకంటే వర్షం పడుతుంది బయట, తల తడిచిపోద్దని అది వేసుకున్నాం. ఈరోజు 4వ రోజు. నిన్న చికెన్ కర్రీ చేశాను నేను, చూపించాను మీకు. చికెన్ది పలావ్ చేశా, ఆయనకు నచ్చింది. కానీ కొంచెం అంటే కారం, మనం తినే కారం వీళ్ళకి చాలా స్పైసీ. ఇదో ఈ సాస్ ఉంది కదా, ఇది చిల్లీ సాస్, చిల్లీ గార్లిక్ సాస్. యాక్చువల్గా ఇది తినే వాళ్ళు ఇక్కడ చాలా స్పైసీ అని వాళ్ళు అనుకుంటారు. మనకి ఇది జామ్ లాగా, అంటే కొంచెం ఏదో ఒక సాస్ లాగా ఉందంతే. ఇది అంత కారం లేదు మనకి, నాకైతే లేదు. బ్రెడ్కి పూసేసుకొని బాగా ఇట్లా పిండుకొని దాన్ని మర్చేసుకొని తినేస్తున్నాను నేను. కానీ అదే మనం ఈ కూరలో వేసే కారం వీళ్ళకి చాలా కారం. నిన్న అప్పకి నచ్చింది అది కారం. మధుసూదన్ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ క్రిస్మస్ అన్నారు, అంటే పండగ ఆయనకి. అంటే వీళ్ళకి క్రిస్మస్ టైంలో అన్ని స్పైసెస్ అన్ని యూస్ చేసి ఫుడ్ చేసుకుంటారంట. ఎలాగ మన ఊర్లో సంక్రాంతికి పిండి వంటలు అన్నీ చేసుకొని కారాలు కజ్జికాయలు అన్నీ చేసుకుంటాము, ఇలా వీళ్ళకి క్రిస్మస్లో ఈ సినమెన్ అంటే చెక్క, లవంగాలు ఇవన్నీ యూస్ చేసి వంటలు చేసుకుంటారంట. మరి ఈరోజు వచ్చేసి మొన్న ఒకరోజు పులిహోర ఇచ్చా, నిన్న ఒకరోజు చికెను పలావ్ చేసుకొని పోయా. ఈరోజు స్వీట్ పాయసం, సేమియా పాయసం చేస్తున్నా. ఇంక మా కోసం అటుకులు చేస్తున్నా. అవే దాంట్లో కొంచెం ఆయనకు కూడా తీసుకెళ్తా, ట్రై చేస్తాడు. ఓవరాల్ అంతా ఈరోజుకి. నిన్న €1 మార్కెట్ అని వెళ్ళాం, అది వీడియో పెడుతుంది భావన. అదొక €1 మార్కెట్. పైకి చూసేదానికి మాత్రం €1 అని ఉంది, లోపలన్నీ €6, €7 అని ఉన్నాయి. కానీ కొన్ని గిఫ్ట్స్ వచ్చేసి €1 పడింది. ఇదిగో మా గుడ్డోడికి ఒక చిన్న కార్డు తీసుకున్నా. ఇది ఎంత, €1.5 అనుకుంటా, €1.5. మరి మా వైఫ్ కూడా ఒక గిఫ్ట్ తీసుకోవాలి కదా జర్మనీకి వస్తే. ఇది కూడా అంతే, సేమ్ ఇంచుమించు. ఈ 2 తీసుకున్నా నిన్న. దాంట్లో మిగతా ఏం బాగాలేవు. గ్లోబస్ అని నిన్న అంతకుముందు పోయాము గ్లోబస్ అని. అది కూడా దీనికన్నా ముందే వస్తుంది అనుకుంటా ఆ వీడియోలన్నీ. అక్కడ చాలా బాగుంది, చాలా ఎన్నెన్నో వెరైటీలన్నీ చాలా ఉన్నాయి. మన సైడ్ ఊరగాయలు అంటే ఉప్పు కారం వేసి ఊరబెట్టి దాని తర్వాత వేసి వెల్లుల్లి అవి ఇవి వేసి చేస్తారు. ఇక్కడ వీళ్ళ పిక్కలు ఇది వెజిటేబుల్స్ని, అంటే ఇది కీరకాయ, కుకుంబర్ని వెనిగర్లో నానబెట్టి, అంటే ఇలాంటివి మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి. కూరకి వెళ్ళినప్పుడు మేము ఉసిరికాయని తిన్నాం, ఇలా నీళ్ళలో నానబెట్టినవి, అవి అలా తిన్నాం మేము, వెనిగర్లో నానబెట్టినవి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు. నేను
ఆ, మా ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మా తను చేస్తుంది ఇలా డైరెక్ట్ పాలలోనే సేమియా అంటే ఫస్ట్ నెయ్యిలో సేమియా బాగా వేయించి డైరెక్ట్ పాలు వేసేస్తుంది, పాలలోనే సేమియా మగ్గిస్తుంది. అంతకుముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని లాస్ట్లో వేసేస్తుంది. చక్కెర చాలా మైల్డ్గా వేస్తాను, ఎందుకంటే వీళ్ళకి స్వీట్ అంటే చాలా స్వీట్గా ఉండకూడదు. ఎక్కువ స్వీట్ ఉంటే మామూలుగా తాగేదేమో కూల్ డ్రింక్స్ సీసాలు తాగుతున్నారు. మళ్ళీ కూల్ డ్రింక్స్ కానీ ఏవైనా డ్రింక్స్ కానీ దాంట్లో చక్కెర ఫుల్ ఉంటుంది, అవేమో బాగా తింటారు. ఇది మరి ఏదైనా స్వీట్ కొంచెం చక్కెర అది తింటే మాత్రం ఓ స్వీట్ ఓ ఓ అంటారు అందరు. సేమే ఇంకొంచెం ఉడకాలి. స్వీట్ సరిపోయింది అంటే ఇప్పుడు చక్కెర నేను ఎక్కువ వేసాను అనుకోండి, ఇది కొంచెం పాలు చిక్కబడుతుంది. ఇప్పుడు మళ్ళీ మా కింద రూమ్మేట్ని తీసుకున్నామని చెప్పా పాలు, ఆయన రూమ్లో ఉన్నాయి పాలు, మొన్న తెచ్చాం పాలు. ఎక్కువ పాలు ఉంటేనే బాగుంటుంది దీనికి, చిక్కగా అయిపోతే ఏం బాగుండదు, గట్టిగా. స్వీట్ సరిపోయింది. వీకెండ్స్కి ఏవో ప్లాన్స్ ఉన్నాయి మాకైతే, అంటే మాకు దొరికేది ఒకే ఒక వీకెండ్. ఇప్పుడు ఈరోజు ఏ వారం, 4వ రోజు బేస్తవారం. సో శనివారం ఆదివారం ఒక వీకెండే దొరుకుతుంది మాకు. నెక్స్ట్ శనివారమే మేము స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి, ఇంకా ఇండియా వెళ్ళిపోతాం. ఆదివారం పొద్దునకంతా నేను ఇండియాలో ఉంటా. సో మాకు దొరికే శనివారం ఆదివారంకి ఇక్కడ ఏమన్నా చూపించాలి అనేసి వాళ్ళు చాలా తపన పడుతున్నారు. అక్కడికి పిలిచిపోవాలి పాప, ఇక్కడికి పిలిచిపోవాలి అని. కానీ ఒకే రోజులో అక్కడ చాలా దూరం, అంటే ఇక్కడ మేముండే ప్లేస్ వచ్చేసి బెవేరియా, అంటే ఆల్మోస్ట్ కొంచెం ఈ సైడ్ రేగన్స్బర్గ్ అంటారు అంతే. ఇక్కడ నుంచి ప్యారిస్, ఫ్రాన్స్ ఇవన్నీ చాలా దూరం, బెల్జియం ఇట్లాంటివన్నీ చాలా దూరం. మనం పోవచ్చు, కానీ అంత దూరం అంటే 8 hours జర్నీ, 8 గంటల జర్నీ పడుతుంది. 8 గంటలు ఈ నుంచి పోయి మళ్ళీ అక్కడ ఏం చూసి మళ్ళీ 8 గంటలు ఒకవేళ స్టే చేయాల్సి వస్తే రాత్రి ఆడే స్టే చేసేసి మళ్ళీ మరుసటి రోజు వచ్చి బయలుదేరి వచ్చేస్తే 8 గంటలు ఫుల్ టైర్డ్ అయిపోతాం. కానీ చూసింది ఒక ప్లేసే. ఎక్సలెంట్. దాంతో తిన్నాక కడిగేసా, ఓకే, నో వరీస్. చూస్తారా పాయసం? చూపిస్తా. ఇవి డ్రై ఫ్రూట్స్ వేయించినవి ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేస్తా. అయిపో తెచ్చిన అర్ధ లీటర్ని అయిపో చేసేలాగా ఉన్నాను. ఇది ఇప్పుడు చిక్కబడుతుంది, ఇంకా కాసేపటికి చిక్కబడుతుంది. మళ్ళీ బాహుబలి తెచ్చినాక కొంచెం పాలు కాచి దీంట్లో వేసేస్తా. ఇంత పెద్ద డబ్బాలు. అటుకులు ఫస్ట్ నానబెట్టేదానికి నీట్గా ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగా. దీంట్లో వేసేసా, బొక్కల గిన్నెలు వేసేసి నీళ్ళు పట్టేసి సింక్ దగ్గర పెట్టేసా. నీట్గా మెత్తగా వచ్చినాయి, బాగా వచ్చాయి.
ఇక్కడ జర్మన్ వాళ్ళు 7 గంటలకే వర్క్పోతున్నారు. బయట ఇక్కడేమో వంట చేస్తున్నా, బయట లిఫ్ట్ సౌండ్, ఆ సౌండ్, ఈ సౌండ్ భలే ఉంది. ఎంత పొద్దున్నే పోతారో అంత ఫాస్ట్గా ఇంటికి వచ్చేస్తారు. 4 గంటలు 4 షార్ప్ అంతే, ఇంక మళ్ళీ పని చేయరు వాళ్ళు. ఫస్ట్ ఆయిల్, అంత అటుకులు ఉన్నాయా లేకపోతే బాగుండదు. శనగకాయ పప్పులు, తిరువాత గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం టొమాటో అవన్నీ బాగా వేయించి అటుకులు వేసేస్తా. పసుపు వేసేసి అటుకులు అంట సారీ అటుకులు వేసి కొంచెం పసుపు వేసేసి సాల్ట్ వేసేసి లైట్గా సాల్ట్. ఈ సాల్ట్ అర్థమే కావడంలా, ఉప్పు అయిపోతున్నాయి అన్నీ. ఇండియాలో ఉన్నప్పుడు ఫుల్ దగ్గు వచ్చేది అసలు. భావన అయితే చాలా భయపడింది, ఈయన జర్మనీ పోతే ఎలా ఉంటాడో ఏమో అని ఇదని. అంతే లేదు, ఇక చెప్పాను కానీ అంత చలే లేదని. అది ఏ మెజర్మెంట్స్తో పోలుస్తున్నాడు కానీ మాకైతే చలి అంత ఏం లేదు. బెంగళూరులో ఒక 2 రోజులు వాన పడి కరెక్ట్గా వాన పడి, అదే చలికాలంలో వాన పడింది అనుకోండి, దీనికన్నా చల్లగా ఉంటుంది అక్కడ. మేబీ మేము తెలియదు, మేము ఉండే రూమ్లలో, మేము ఉండే ఆఫీస్లలో అన్ని చోట్ల హీటర్లు ఉండబట్టో లేక ఒళ్ళే మందం అయిందో తెలీదా. ఓకే, ఈ అటుకులు కూరలంతా మీకు దేనికి ఈరోజు ఇంతవరకు కట్ చేసేస్తా, స్టాప్ చేస్తా వీడియో. నెక్స్ట్ ఇదంతా అయినాక చూపిస్తా. ఓకే, ఇంట్లో నాకంటూ ఒక ఫేవరెట్ నా కత్తి ఉంది, దాన్ని మిస్ అవుతున్నా నేను. అది నేను చెప్పినట్టు మాట ఏంటది, ఇది జర్మన్ కత్తి, నా మాట వినాలి. తినే బ్రెడ్ జాము, మరి పాస్తాలు, దానిలోకి ఇది సరిపోతుంది. మనం తినే తిండికి పనికిరావు. ఏం తిండి స్వామి నాయన గోల. నిన్న ఆఫీస్లో అయితే తిన్నా, డైరెక్ట్ ఒక ఉప్మా రవ్వ లాగా ఉంది. అది ఉప్మా రవ్వ, ఈ బొంబాయి రవ్వ, బన్సీ రవ్వ ఉంటుంది చూడండి, దాన్ని వేయించినారు బాగా, ఉడకబెట్టలేదు అనుకుంటా, వేయించినారు అంతే. దాని మీద ఏదో ఒక టొమాటోలు అది ఇది అంతా మిక్స్ చేసేసి ఒక గ్రేవీ వేసేసినారు. అది మెయిన్ డిష్. దాని మీద ఏదో 2 పచ్చాకులు, ఇవి అవి ఫుడ్. నిన్న ఆలూవి ఒకటి డీప్ ఫ్రై ఇచ్చినారు, భలే ఉన్నాయి అవి. అవి దీని బతికాం. ఏదో ఒకటి ఉంటుంది, అందుకే ప్లేట్ నిండా మొత్తం. అంటే మాకు కంపెనీ ఉండే 15 రోజులకి క్యాంటీన్ ఫ్రీ, మాకు కూపన్ వస్తుంది ఒకటి. అది చూపించాం అనుకో, నువ్వు ఏది ఎత్తుకున్నా కూడా ఫ్రీనే. అందుకే ఆడ చాక్లెట్స్ కూడా ఉంటాయి, అంటే రోజు ఒకే రకం చాక్లెట్స్ కాదు, ఒక్కొక్కరు. వీళ్ళకి ఒకవేళ ఫర్ సపోజ్ మనకి 1,00,000 రూపాయలు వచ్చిందంటే, 1,00,000 రూపాయలు జీతం, అంటే నెలకి 1,00,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో వస్తుందంటే, వీళ్ళు దాంట్లో 9,000 చర్చికి కావాలంట. 9%. లేదంటే నీకు ఇష్టం లేదు, ఓకే నాకు అదంతా ఇచ్చేది ఇష్టం లేదు అంటే, అప్పుడు నువ్వు చర్చిలోంచి బయటకు వెళ్ళిపోవచ్చు అంట. అంటే ఇంకా బహిష్కరించినట్టు, ఇండైరెక్ట్గా బహిష్కరించినట్టు, చర్చిలోంచి బయటకు వచ్చేయడం. అంటే నువ్వు ఆ చర్చిలోనే ఉండాలంటే ఖచ్చితంగా 9% అయితే కట్టాలి. ఈ కరేపాకు కూడా ఏదో ఒక రకమైన వాసన వస్తుంది. అంటే కరేపాకు వాసన కాదు, ఏదో కుళ్ళిపోయిన వాసన కూడా కాదు, వీళ్ళ మసాలా వాసన వస్తున్నాయి. ఈరోజు ఇది అయిపోతే ఇంకా 9 రోజులు ఉంది. 9 రోజుల్లో 2 రోజులు శనివారం ఆదివారం పోతుంది.
చర్చ్ గురించి మధ్యలో ఆపేసా. చర్చి ఒకవేళ నాకొద్దు నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతే నెక్స్ట్ ఒకవేళ మీకేమైనా పిల్లలు పుట్టో లేకపోతే పెళ్లి కావాలన్నా కూడా ఆ చర్చిలో నీకు మెంబర్షిప్ ఉండాలంట. ఆ చర్చిలో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో ఆ చర్చిలో మెంబర్షిప్ లేకపోతే మీ ఫ్యామిలీ దాంట్లో ఉండడమో ఏదో ఒకటి ఉండాలంట. ఇవి ఏవి లేవంటే బహిష్కరణే అంతే. అందుకే పెళ్ళిళ్ళు చేసుకోరు, పిల్లోళ్ళని కనరు, వాళ్ళకి ఇవన్నీ ఏం అవసరం లేదు. తర్వాత చక్కగా వేగింది. రూమ్ క్లీన్ చేసి ఆవిడ రావాలా. ఆమె వస్తే మొత్తం కింద కూరగాయలు కట్ చేసినవి, ఆలు, ఇది ఆనియన్ పొట్టు ఇలా పడిపోయినాయి. నీటికి ఊడుస్తుందేమో అనుకోవాలి. ఏం చేస్తారో వీళ్ళు. ఇవన్నీ వీడియోలు చూసి మీరు అనుకుంటారేమో జర్మనీలో వీడు వంట వరకు అని. ఏదో తెలుసుని చెప్తున్నా. మళ్ళా మనం జర్మనీకి వచ్చేది ఉండదు, ఇంత దూరం ఇవన్నీ అయ్యే ఉండదు, ఈ ఎక్స్పీరియన్స్ ఉండదని దొరికినంత వరకు వీడియో తీసేసి పోస్ట్ చేస్తున్నా. మీకు ఇబ్బంది అది ఇది అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. గోవాలో ఏం తలకాయ నొప్పని కానీ కొత్త కొత్త విషయాలు మీరు కూడా తెలుసుకుంటారు కదా. ఇక్కడ ఇంకో విషయం గమనించా నేను. ఇక్కడ పచ్చిమిర్చి, ఇవి జర్మనీ పచ్చిమిర్చి. మా జర్మన్ ఆఫీసర్ నేను వస్తానంటే ఆయన లిస్ట్ అడిగాడు కొన్ని. నేను ఒక 10 ఐటమ్స్ అలా చెప్పా. అంటే చిన్నవే, ఇన్ని తెమ్మని కాదు. ఏవి బ్రెడ్, ఎగ్స్, ఆనియన్, టొమాటో అవి నేను తెచ్చుకోలేదు ఇండియా నుంచి. కొంచెం పచ్చిమిర్చి అండ్ కొంచెం నెయ్యి అడిగా. నేను 100 ml అడిగా. చిన్న బాటిల్ వస్తుందేమో, ఎప్పుడైనా ఆయనకి ఏమైనా చేసి పెట్టేదానికి. But it's basically the same. Not there in India. No? No, I don't think so. ఈరోజు మార్నింగ్ వర్షం పడతానింది, మధ్యాహ్నం స్నో పడింది, ఇప్పుడేమో ఎండ వస్తుంది. ఆఫీస్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు
ಕಾರ್ ಶಾಪ್. ನೋಡಿದ್ರೆ ಬರೀ ಕಾರೇ ಕಾಣಿಸ್ತು, ಬೈಕ್ ಒಂದೂ ಇಲ್ಲ. ಐ ಆಮ್ ನಾಟ್ ಸೀಯಿಂಗ್ ಈವನ್ ಒನ್ ಸ್ಕೂಟರ್, ಬೈಕ್. Not in this weather. Not in this weather. ಬಸ್ಗಳಾದ್ರೂ ಎಲ್ಲಿದೆ ಇಲ್ಲಿ ಬಸ್? What you call Kai this style of building houses? Roman style? No, No. I don't know. I would call it just European residential. It's more modern. This is not something old. European residential area. This is really new. This is a style of building I don't like at all, because I don't know, there's small windows and stuff. That's the gate below that tower is called Ostentor, which means East Gate. All are looking new buildings. Those are not new. But they, in mobile, I think, no. To view, they are looking like ಮೇಲೆ ಜನರೇ ಇಲ್ಲ ನೋಡಿ. very new. Oh, ಇಲ್ಲಿ ಮಸೀದ್ ಇದೆ ರೀ, ಮಾಸ್ಕ್. ಹಾಕಿದ್ದಾರೆ, ಧ್ವಜ ಹಾಕಿದ್ದಾರೆ ಮೇಲೆ. ಧ್ವಜ ಹಾಕಿದ್ರೆ ಹಿಂಗೆ ಅದು ಮಾಸ್ಕ್ ಆಗುತ್ತೆ. ರೌಂಡ್ ಇದೆ ನೋಡಿ, ಮಸೀದ್ ತರಾನೇ ಇದೆ ಅದು. ಮೇ ಬಿ ಮೈ ಡೌಟ್ ಇಸ್ ಡರ್ಟಿ. If you want to go to some washroom, where you will get Kai? All of sudden in road. You mean public restrooms? Oh, there are a few in the inner city, I think, but oh, you have to put map and you have to go there. actually I never have used it. Wrong question. No. I think you can, at any restaurant or store, there are toilets where you can go. There's not a lot of public. The car is too dirty and you can't Oh, get we in here. have entered a special street. No, it's all the old town, not only here. These are older buildings, Older buildings, huh? but painted nicely. But they are very nice. And why they are very close to each other? I guess because Land is cost. and I don't know how it was in the past, but Regensburg is a very old city, and there's a river nearby, the Danube, and maybe it doesn't matter. So you can see it from the other side. ఇవన్నీ పాత ఇల్లులు అంట ఏం చెప్తున్నాడు, కానీ చూసేదానికి మాత్రం అన్ని కొత్త బిల్డింగ్లు ఉన్నట్టున్నాయి. వెరీ నైస్ బిల్డింగ్స్. Now I can. Yeah, the tower with the sun looks nice. The clock is looking very. Now it's 5 o'clock. Yeah, it will be 9, I think. ಅವ್ರಿಗೆ ಒಂದು ಸುದ್ದಿ ಇರುತ್ತೆ, ಅವಳು ಹೇಳಿದಾಳೆ 8 to 10% ಮಾತ್ರ. 8 to 10% ಮಾತ್ರಣ. ಬೇರೆ ಕಂಪ್ನಿಗಳೆಲ್ಲ ಏನಾಗುತ್ತಲ್ಲ IT-ಲಿ 4-5% ಅಷ್ಟು ಏನಿಲ್ಲ, 8 to 10%. ಓಕೆ. ನಾನು ಕೊಡ್ತಾನಲ್ಲ, ಇದು ವರ್ಕೌಟ್ ಆಗಲ್ಲ. He will get more hike than this because he got some update from MD. Suchi. Suchi's phones. They are very expensive. Girlfriend's expensive. Because we have to Aren't they maintain them, everywhere? No comments. This is my wife video. She will hear my voice. We'll see something I've sent you a picture of. ಚರ್ಚ್ ನೋಡ್ರಿ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಚರ್ಚು. These are the original stones from the Middle Ages. So రోడ్డు ఎప్పుడు కాలంలో అంట ఇది వేసి, అప్పుడుదెప్పుడుదో అలానే ఉంది ఇక్కడ. ఓహో, ಯಾರು ಕೂತಿದ್ದಾರೆ ಅಲ್ಲಿ. Who is that on Hard Sky? I don't know. We would have to stop and read, but we can do this next week. Okay. ಇದು ಓಲ್ಡ್ ಚರ್ಚ್ ಇದು. ಮಾತಾಡುವ ಮಂದಾರವೇ ಜೋ ಮೈ ಗಾಡ್. Closed?
బిగ్ చర్చ్ వెళ్ళిపోయింది. ఇది మనం ఇంకో రోజు వస్తాం నడుచుకొని, ఆ రోజు చూపిస్తాను. ఇది అని I don't think so. In most bigger churches, you can go in whenever you want. Yeah, this is the old town, and we will go here next Friday by foot. It's much better than by car, but I just wanted to drive through. Hey, river. Parking job. That's the river. I thought you meant the sound you make. No, it's Gesundheit. Huh? Gesundheit. Gesundheit. Excuse me. ಇಲ್ಲ ರೀ. Yeah. This is the Museum of Bavarian History, which was built a few years ago, and I find it very irritating to look at it. All of the old nice buildings and then this chunk of concrete. It's not looking very nice. Again we came back side of church. This concrete block over there on the left is the public toilet I've talked about, which cost, I don't know, a few million euros. This one? Yeah. Few million euros. Yeah, I don't know how much it was, but too much. Why can't Street. No, I'll ask to book two. One for Kai, one for me. cats to again you have to bring your cats also for the comforting. ಓಯ್ ಎಷ್ಟು ಫೈಟ್ ಮಾಡ್ತಾರೆ ಅದ್ರ ಪ್ಲೇ ಬಾಲ್ ಒಂದು 8 ತರ ಒಂದು ಶೇಪ್ ಇದೆ ರೀ, ಅದು ಬಾಲ್ ಹಾಕಿದ್ರೆ ಅಂತ ಹಿಂಗೆ ಅಂತದೆ, ಆ ಸೈಡ್ ಹೋಗ್ತದೆ, ಅದು ತಿರ್ಗಾ ಇಲ್ಲಿ ಬರ್ತದೆ ಫುಲ್ಲು. No, we will do it another way. So maybe next time if we will come to Germany, I may have another apartment and maybe more space, and then you will just book any boarding house belong to basically one person, and she's what it's called, like ಲ್ಯಾಂಡ್ ಲಾರ್ಡ್. yeah, some, come on, ಅಯ್ಯೋ ಎಷ್ಟು ದೊಡ್ಡ ಬಿಲ್ಡಿಂಗ್ ನೋಡಿ. that's hospital. ಹಾಸ್ಪಿಟಲಾ ಇದು? ಹಾಸ್ಪಿಟಲ್ ಅಂತ. ಎಷ್ಟು ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಸಂದಿದೆ ರೀ ಇಲ್ಲಿ. ಬೇರೆ ಯಾವ್ದೋ ಗಾಡಿ ಬಂದೋದ್ರೆ Night and watch the stars through a telescope, Oh, but only in good weather. Now you wouldn't be able to see anything. ఏమేమో బిల్డింగ్లు భలే ఉన్నాయి అన్ని. ఏ ಇನ್ನೂ ಆಂಟಿನಾ ಇದೆ ರೀ ಇಲ್ಲಿ. ನಾವು ದೂರದರ್ಶನ ನೋಡುವಾಗ ಇಲ್ಲಿ. Yeah. I don't have many Actually, Bahubali got planned like he gonna open one sweater shop here. I told him this is wrong idea. Multiple sets of sweaters. Clock tower. That's Fort. Your Honor. My lord. This guy took video. ఏమంత నీడే అవును. But this is the one you are talking, right? Bridge, stone bridge. No river, train tracks. Okay. This is Regensburg main station. Train station ನೋಡಿ ಎಷ್ಟಿದೆ ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್. ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ಚೆನ್ನಾಗಿದೆ ಇಲ್ಲಿ. ಯಾವ್ದು ರೇನ್ಸ್ಬರ್ಗ್ ಅಲ್ಲ? Regensburg. ರೇನ್ಸ್ಬರ್ಗ್ ಎಷ್ಟು ಬಿಗ್ ಸಿಟಿ ಇದೆ. ಇದು ರಕ್ಷಿತ ಹೇಳಿದ್ ನೋಡಿ, ಮ್ಯೂನಿಕ್ ಇನ್ನೂ ದೊಡ್ಡದಿರುಗಿ ಅಂತ. ಮಾತಾಡುವ ಮಂದಾರವೇ ಕಂಗಳಿಸಬೇಡ. ಓಕೆ,
ಸೈನಿಂಗ್ ಆಫ್ ಬಾಯ್. ಈ ತರ ಏನಾರು ಮಾಡ್ಬೇಕು ನೀವು. ಇನ್ನು ಆಧಾರ ಎಲ್ಲಿ ಸಿಗುತ್ತೆ ನಿಮ್ಗೆ ಇಲ್ಲಿ? ಅದೇ ಏನ್ ತಿನ್ಸಕ್ಕಾಗತ್ತೆ. ಮತ್ತೆ ಇವ್ರು ಬರ್ತಾರಲ್ವಾ ಡಿಸೆಂಬರ್ ಅಲ್ಲಿ, ವೆನ್ ಹಿ ಕಮ್ಸ್ ವಿಲ್ ಪ್ಲಾನ್ ಲೈಕ್ అంటే బండి. మా దీపు గారు మిస్ అవుతున్నాడు. So the traffic sign coming up is the most important one. This one, యా because it means no speed restriction anymore. And everyone wants to go to the left lane. వన్ 160. So you have a new speed record for yourself. 180. ఈ రోడ్లో 180. 200 ఆల్సో ఇట్స్ హైక్ ఓన్లీ ఇన్ దిస్ రోడ్. Yeah, but I don't want to do it in these conditions. If you have to brake really hard, it's not good. This is German highway. Where it is connecting? But this one is very new. Renew. This is going to the east border, and if you drive the other side all the way to the end, you get to my place, to my birthplace, Okay. in 600 kilometers. New troubling. ಅದೇ ಆ ಸೈಡ್ ಹೋಗಿ ಈ ಸೈಡ್ ಕರ್ಕೊಂಡ್ ಬಂದ್ರು ಕಾಯಿ.